బీసీ గర్జన చేపట్టారు. ఆకుల శ్రీనివాస్ పాతనగర బీసీల తరపున విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్ తో పాటు సరిత రజక సంఘం, తిరుపతి శివ కుమార్, ఓల్డ్ సిటీ మున్నూరు కాపు సంఘం భిక్షపతి, మున్నూరు కాపు సంఘం, హేమంత్ చారి, విశ్వ బ్రాహ్మణ సంఘం, గుర్రం ఆంజనేయులు పద్మశాలి సంఘం, లింగం నాయ బ్రాహ్మణ సంఘం, సత్యనారాయణ పద్మశాలి సంఘం, మహమ్మద్ నాదిం బీసీ సంఘం, ప్రవీణ్ కుమార్ మున్నూరు కాపు సంఘం వీరంతా పాల్గొన్నారు. ఆకుల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి బీసీల పట్ల సవిత ధోరణి ప్రేమను చూపిస్తుందని అన్నారు. బీసీల కులగణన సరిగా కాలేదు. తెరాస ప్రభుత్వం ఇచ్చిన దానికి అనుగుణంగా సర్వే ఇచ్చిన కాంగ్రెస్ అంటే దాదాపు 20 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. బీసీ కులగణన సరిగా చేయలేదు కాబట్టి మేము సప్తనగరం నుంచి బీసీ గర్జన పిలుపునిస్తున్నాం. అందరం కలిసి ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీలకు న్యాయం చేకూరేలా చేస్తామని అన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామన్నారు. బీసీలను చాలా చులకనగా వాళ్ళని తీసి పారేసినట్టుగా కాలయాపన చేస్తూ మనకు కామారెడ్డి డిక్లరేషన్లు ఇప్పటి వరకు అమలు చేయకుండా రాబోయే స్థానిక ఎలక్షన్లో లబ్ధి పొందడానికి తూతూ మంత్రంగా ఒక స్టేట్మెంట్ చదివి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము నాటకాలు ఆడుతుంది. మొన్న జరిగినటువంటి బీసీ కులగణన ఒక తప్పుల తడకాది. అది దాన్ని ఎవరు కూడా ఆమోదించరు. రాబోయే కాలంలో బీసీలందరం ఏకమవుతాము. మీరు చేసినటువంటి ఈ తప్పుల తడక సర్వే మరొకసారి రీసర్వే చేసి తొందర 10-15 రోజులు టైం తీసుకొని, నెల రోజులు టైం తీసుకొని అయినా సరే సర్వే చేసి మా బీసీలకు దక్కాల్సిన వాటను మీరు చూయించి మీరు 56% ఉన్నటువంటి బీసీలను ఈరోజు 46%గా మీరు చిత్రీకరించారు. అది చాలా తప్పు. మీరు బీసీలను తక్కువ చేసి జనాభా లెక్కలు 2011లో ఉన్నటువంటి లెక్కలు 2014లో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర సర్వే కూడా తుంగలో తొక్కుతూ మీరు ఈరోజు చేసినటువంటి ఈ సర్వే చాలా తప్పుగా ఉంది. 20 లక్షల మంది జనాభాను మీరు చూపించకుండా, అలాగే మాకు వచ్చే వాటను రాబోయే కాలంలో మా పథకాలు కానీ, మా ఉద్యోగాలు కానీ, మా రిజర్వేషన్లు కానీ మీరు అమలు జరగకుండా కుట్రబన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అనగదొక్కాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ మా బీసీలను తొక్కాలని చూస్తున్నారు. మా బీసీ నాయకులు కూడా సోయి లేకుండా వాళ్ళు చెప్పింది తారా అంటే తందాన అంటున్నారు. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ అన్నకు, కొండ సురేఖ గారికి మేము విన్నవిస్తున్నాం. మీరు కూడా మా బిడ్డలే. మన హక్కుల కోసం మీరు కొట్లాడితే మీరు చరిత్రలో నిలిచిన వాళ్ళు అవుతారు. కాబట్టి పొన్నం ప్రభాకర్ అన్న కానీ, కొండ సురేఖ అక్క కానీ మనకు రావాల్సిన వాటా మనం కొట్లాడితే తీసుకోవాలి. కాబట్టి మీరు కూడా దీన్ని ఖండించి ఎంబడే మీరు అధిష్టానంతో మాట్లాడి తీర్మానం పెట్టాలి అసెంబ్లీలో. దాన్ని బీజేపీ ప్రభుత్వం కళ్ళకపడమైనటువంటి మాటలు మాట్లాడుతూ బీసీ ప్రధానమంత్రి అయి ఉండి కూడా మనం చేసినటువంటి తీర్మానాన్ని ఒక ఛాయ్ అయినంత సేపట్లో వాళ్ళు మనం పార్లమెంట్ లో చేయొచ్చు. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు మా బీసీలను చాలా అనగదొక్కాలని చూస్తున్నాయి. రాబోయే కాలంలో బీసీలందరం ఐక్యమై మా కుల సంఘాలు, మా పెద్దలు, మా మేధావులతో త్వరలో మేము కూర్చొని మాట్లాడుకొని మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము నడుము బిగిస్తున్నాము. ఈ రోజు ఇక్కడి నుంచి పాతనగరం నుంచి మేము పిలుపునిస్తున్నాము. రాబోయే కాలంలో మా పెద్దలందరూ కలిసి రావాలని, మా కుల సంఘాల పెద్దలు కలిసి రావాలని, మా ఉద్యోగ సంఘాలు కలిసి రావాలని కోరుకుంటూ జై బీసీ, జై బీసీ, ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జై